నమస్తే నమస్తే చెప్పండి సార్. ఏ ఊరు మీది? సార్ మా బెంగళూరు అండి. చెప్పండి. దేవనహల్లి. నా పేరు స్టీఫెన్ పాల్ అండి. పాల్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది కాదండి. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇస్లాం సంబంధించిన వ్యక్తి కదా. అవును. పవిత్రమైన ఇస్లాం సంబంధించిన వ్యక్తి. అయితే ఏంటంటే, ఈ న్యూమరాలజీ కానివ్వండి, ఈ ముహూర్తాలు కానివ్వండి, ఇవన్నీ కూడా హిందువులు చెప్పేటువంటి పద్ధతులు అవి. కాదు సార్, మన బైబిల్లో పాత నిబంధన 17వ అధ్యాయంలో అబ్రం సారాకి పిల్లలు లేకపోతే ఇప్పుడు వాళ్ళు దేవుడితో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు దేవుడితో మాట్లాడి, అయ్యా మాకు పిల్లలు లేరు, పిల్లల్ని ఇవ్వమంటే దేవుడు డైరెక్ట్ గా పిల్లల్ని ఇవ్వవచ్చు కదా. ఇవ్వకుండా అబ్రం నీ పేరు మార్చుకో, సారా నీ పేరు మార్చుకో, పుట్టల కొద్ది పిల్లలు కలుగుతారు, వాళ్ళే మీరు అని చెప్తే అప్పుడు అబ్రహాం సారా సరహగా పేరు మార్చుకొని పుట్టల కొద్ది పిల్లలు కలిగాను, ఆ పిల్లలే మనము అని చెప్పి పాత నిబంధనలో రాసి ఉంది. మీరు బైబిల్ పూర్తిగా చదివితే కాదండి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఒకటి అడుగుతానండి. ఒక జీరో కౌంట్ ఉన్న వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనికి పేరు మార్చేస్తాం, అతను పిల్లలు పుడతారా? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా. గే ఉంటాడండి, ఇప్పుడు అతను సెక్స్ పనికిరాడు, అతని పేరు మారుస్తాం, అతను సంసారం చేయగలరా? అంటే ఇక్కడ ఏంటండి సార్, ఇది ఏంటంటే ఇది న్యూమరాలజీ అనేది పేరులో నెగిటివ్ నంబర్ ఉంటే అది నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, పేరులో పాజిటివ్ నంబర్ ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ శాస్త్రం యాక్చువల్గా. అవునండి. ఇప్పుడు న్యూమరాలజీ అనేది అసలు ఇప్పుడు ఇస్లాం సంబంధించి పాపం లేదు అసలు ఎక్కడ కూడా. మీరు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు? పైథాగరస్ సిద్ధాంతం అండి. ఇది న్యూమరాలజీ అనేది పైథాగరస్ సిద్ధాంతం. అంటే మనం ఈ రోజున ఇది గుండు సూది నుంచి హెలికాప్టర్ వరకు ఏది తయారు చేయాలన్నా పైథాగరస్ సిద్ధాంతమే వాడుతున్నాం. ఇప్పుడు మీరు అంత దూరం ఎందుకు, మీరే మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి అక్కడ పైథాగరస్ అని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది. అంటే మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని పాలని కొడితే యాజ్ పర్ పైథాగరస్ మీ నంబర్ ఎంత అని వస్తుంది. అర్థమైందా? అంటే ఇది పూర్తిగా సైన్స్ అండి. ఇప్పుడు ఇది ఈ మతానికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఇది సైన్స్ అనేది వదిలేయండి సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది వాస్తవంగా చెప్పాలంటే హిందువులు వాళ్ళు శాస్త్రం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దీనికి జబ్బులు కూడా తగ్గుతాయి. న్యూమరాలజీకి సంబంధించి జబ్బులు తగ్గటం ఏమన్నా ఎట్లా ఉంటుందా? ఏమన్నా పెళ్లిళ్ళు అవ్వటం ఇలాంటి ఏంటి అసలు? ఇప్పుడు నేనండి 2005 నుంచి చదువుతున్నా. నా దగ్గర కొన్ని వేల మంది చెప్పించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు రిపీట్ అవుతున్నారు. ఈవెన్ క్రిస్టియన్స్ తో సహా, ఫాదర్స్ తో సహా. ఎందుకు అవుతున్నారంటే ఏదో ఒక రిజల్ట్ లేకపోతే, ఇప్పుడు మొన్న ఒక సినిమా తీశారు, గాడ్ ఫాదర్ అని ఒక సినిమా తీశారు చిరంజీవి గారు, ఫిట్ అయింది. ఎమ్మటే ఏదో ఆచార్య అని ఒక సినిమా తీశారు, ఫట్ అయింది. అంటే కథ లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే ఎవరు చూసినా కానీ ఇబ్బంది అవుతుంది. అట్లానే దీనిలో ఒక రిజల్ట్ కనుక లేకపోతే ఆటోమేటిక్ ఎవరు చెప్పించుకోరు. ఒకసారి చెప్పించుకొని వదిలేస్తారు, ఇదంతా వేస్ట్ అమ్మా అని. ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టంగానే తర్వాత రెండో అబ్బాయి పుట్టినప్పుడు కానీ రెండో అమ్మాయి పుట్టినప్పుడు కానీ మళ్ళీ మా దగ్గరికి వచ్చి పేరు పెట్టిస్తున్నారంటే ఆ అబ్బాయి హెల్దీగా బాగా ఉన్నాడని. ఇలా అది కాక ఇప్పుడు పిల్లలు లేరని చెప్పి నా దగ్గరికి వస్తారు చాలా మంది, ఎంతో మంది డాక్టర్స్. ఇప్పుడు మన విజయవాడలో ఒక ఆమె ఉన్నారు, డాక్టర్ గారు, వాళ్ళ నాన్నగారు రిజిస్ట్రార్, ఆమె గైనకాలజిస్ట్. ఆమెకి పిల్లలు లేకపోతే అందరికీ ఆమె మెడిసిన్ ద్వారా ఆమె పిల్లల్ని పుట్టించింది. అలాంటి ఆమెకే పిల్లలు లేకపోతే వాళ్ళ నాన్నగారి దగ్గర నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను 46వ నంబర్లో పేరు పెట్టాను. నేనే సొంత నాలెడ్జ్ వాడను. బుక్కుల్లో ఏదైతే చెప్పారో దానిలో 46వ నంబర్ ఏమని చెప్పిందంటే, సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుందని రాసి ఉంది. అందువల్ల 46వ నంబర్లో పెడితే వాళ్ళకి అమ్మాయి పుట్టింది, అమ్మాయికి కూడా మేమే పేరు పెట్టాం. ఎక్కడి అమ్మాయి కంటిన్యూగా వాళ్ళకి సంబంధించిన ఏ పనులు ఉన్నా కానీ మా దగ్గర చేపిస్తున్నారు. చిన్న డౌట్. ఇప్పుడు మీకు తల మీద ఎంటికలు లేవు, బట్టలు వచ్చింది, దీనికి ఏ నెంబర్ ఉంది మరి? ఏంటండి? మీకు తల మీద ఎంటికలు లేవు, బట్టతలు వచ్చింది కదా, మరి మీ బట్టతల ఎందుకు రాలేదు? ఆ జుట్టు రావడానికి ఏ నెంబర్ లేవా? లేవు.
జుట్టు రావడానికి లేవు. లేవు లేవు. ఓన్లీ సంతానం కానీ సంతానం కాదండి. ఇప్పుడు సంతానం అంటే వాడికి మగతనం అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. దానికి ఏమైనా నెంబర్ ఉందా? మ్యాటర్ లేని వాళ్ళకి ఏమి ఉండదండి. వాళ్ళకి అంటూ వాళ్ళకి ఒక ఎనర్జీ ఉంటేనే ఈ శాస్త్రం కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు నిజంగా బైబిల్ చదివి ఉంటే బైబిల్ ఒకసారి రిఫర్ చేద్దాం. ప్రతి ఒక్కటి న్యూమరాలజీనే. ఇప్పుడు ఎవరో దుర్మార్గుడైన ఆయన పేరు మార్చుకొని అబ్రాహం గా పేరు మార్చుకొని, లేదంటే ఇంకొక ఆయన ఇంకో పేరు మార్చుకొని, అసలు బ్యాప్టిజం అంటే ఏంటి చెప్పండి సార్ మీరు? ఇదంతా వద్దు సార్. బ్యాప్టిజం అంటే ఏంటి? పేరు మార్చుకుంటారు. పేరు మార్చుకుంటే కొత్త పేరు, కొత్త మనస్తత్వం, కొత్త జీవితం. బ్యాప్టిజంలో అది కొత్తగా పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందంటే కొత్త పేరు, కొత్త వైబ్రేషన్స్ వస్తే, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే పాజిటివ్ గా ఉంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఎవరో వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ చిరంజీవి అని పేరు మార్చుకొని #1 స్టార్ ఎందుకంటే దానిలో 59వ నంబర్ ఉంది. ఆ 59వ నంబర్ ఏం చెబుతుందంటే మీ ఫోన్ లో రెహమాన్ గారు బైబుల్ కోట్ చేశారు కాబట్టి, బైబుల్లో శాస్త్రం చెప్పాలంటే యేసు వారు మనుషుల కోసం చచ్చిపోయాడు అనేది పచ్చబద్ధం. ఏంటండి? మనుషుల కోసం యేసు చచ్చిపోయారు అనేది పచ్చబద్ధం. బాప్టిజం అనేది పచ్చి బూటకం. అది ఏంటి? పాస్టర్లు కూడా చాలా మంది మేము ప్రార్థన చేస్తాం అంటున్నారు. ఆ ప్రార్థనకి ఏమీ కాదు. ఇప్పుడు ఒక 1000 మంది పోయారనుకోండి, 1000 మందికి ఏదో ఒకటి జరుగుద్ది. కాలానుగుణంగా ఇప్పుడు ఏదో ఒకటి జరుగుద్ది అనమాట. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళాం కాబట్టి జరిగిందని చెప్పి ఇక దశంభాగం అందుకుంటా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక మాట ఇప్పుడు మీరు దేనిలో వర్క్ చేస్తున్నారు? నేను బంగారు పని చేస్తానండి. ఏంటండి? నేను బంగారు పని చేస్తాను. మాకు బంగారు షాప్ ఉంది ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. బెంగళూరులో బంగారు షాప్ ఉంది. బంగారు షాప్ ఉంది, మామూలు సార్. ఇప్పుడు మీరు ఏ విషయం తెలుసుకుందామని చేశారా, నాతో ఓన్లీ డిస్కషన్ చేద్దామని చేశారా? డిస్కషన్ ఇదంటే కొన్ని మోసాలు చాలా జరుగుతున్నాయండి. ప్రార్థనల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఈ బాబాల పేరుతో, ఇప్పుడు బాబా అని ఒకడు ఉన్నాడు, అక్కడ 120 మంది చచ్చిపోయారు. వాడి ఖాళీ దుమ్ము కోసం 120 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు బంగారు షాప్ గురించి అండి. బంగారు షాప్ ఆయనంట వాళ్ళ ఆవిడికి నగలు చేయాలన్నా కానీ కొంచెం బంగారం తీసుకొనే చేస్తాడని ఒక శాస్త్రం ఉంది. బంగారు షాప్ వాళ్ళు వాళ్ళ ఆవిడికి ఏమైనా వస్తువు చేయాలంటే కొంచెం మిగిలించుకొని చేస్తారని కూడా దానిలో మంచి చోటు ఉంటుంది సార్. మంచి వాడు దొంగ అండి. వాడు దొంగ. అప్పుడు మీరు కూడా దొంగను ఒప్పుకుంటున్నారా? కాదు, నేను అనేది ప్రతి దానిలో మంచి చోటు ఉంటుంది. రెహమాన్ గారు, ఇప్పుడు ఇస్లాం ధర్మంలో ఎక్కడుంది? రిమనాలజీ చెప్పమని ఎక్కడుంది? మీ క్రిస్టియన్ నేర్చుకున్నారు. న్యూమరాలజీ అనేది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అందరు డబ్బులు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మీ షాపులో అందరూ మీ దగ్గర బిజినెస్ అందరూ వస్తువులు కొంటారు. క్రిస్టియన్స్ కొంటారు. 24 క్యారెక్టర్ దానికి ఒక గ్యారెంటీ ఇస్తాము, ఇంకో దానికి ఒక గ్యారెంటీ ఇస్తాము, దానికి మేము గవర్నమెంట్ కి ఒక GST కడుతున్నాము. ప్రతి దానికి మేము ఐటీకి అన్ని చూపిస్తున్నాం. గోల్డ్ లో 1 గ్రాము మిల్లీగ్రాము దగ్గర మళ్ళీ మేము ఇస్తాం దానికి. అదే సార్, కేసు కూడా పెట్టుకోవచ్చు. నేను మీతో అనేది నా బిజినెస్ రోజుకి 10 లక్షల రూపాయల బిజినెస్ సార్ నాది. కావచ్చు. నాకు 3 కోట్ల రూపాయల బిజినెస్ నాది. వెరీ గుడ్. ఇప్పుడు అది మీది బిజినెస్. అది ఒక ఆయన సంతకం పెడితేనే రోజుకు 3 కోట్లు. ఒక సంతకం 1 నిమిషం పట్టింది. ఎవరి కెపాసిటీ వాడిది. దాన్ని ఎవరు కాదని చెప్పేది సార్. ఇది నాది గ్యారంటీ సార్. మీది గ్యారంటీ లేదు కదా రెహమాన్ గారు. ఇప్పుడు ఇది ఏంటంటే అధర్మం కదా, అన్యాయం కదా. పోనీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్ అంటే మీరు ఎక్కడ చెప్పలేకపోతున్నారు. నేను పలానా యూనివర్సిటీలో నేర్చుకున్నాను, పలానా దగ్గర నేర్చుకున్నాను, పలానా గురువు దగ్గర నేర్చుకున్నాను కూడా చెప్పట్లేదు కదా మీరు. నా గురువు దావుద్ గారు. దావుద్ ఎవరు? దావుద్ గారు అని ఆయన ప్రముఖ న్యూమరాలజీ. ఆయన బుక్ రాశాడు. ఈ న్యూమరాలజీ మీద బుక్ రాశాడు ఆయన. 370 పేజీల బుక్. దావూద్. అసలు న్యూమరాలజీ అనేది దావూద్ ఎవరండి? దావూద్ న్యూమరాలజీ ఎప్పుడు నాకు అర్థం కాలేదు. ఎక్కడ నేను ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉందా?
మీరెవరండి డిసైడ్ చేయడానికి? గవర్నమెంట్ న్యూమరాలజీ చెప్పకూడదని డిసైడ్ చేయడానికి మీరెవరండి? మీరు బంగారం షాప్ పెడతామని బంగారం ఓన్లీ బంగారం మీరు పిల్లలు పుట్టారన్నావు, మరి నీకే ఎంటికలు లేవు, మరి నీకు నిజమైతే నీ బట్టతల మీద ఎంటికలు రావాలి కదా. రెహమాన్ గారు ఫోన్